సంబంధించిన వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఎంత క్రమశిక్షణతో ఉన్నామో గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ గుండాలు మనల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో దానికి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంత క్రమశిక్షణతో ఉంటారో చూపించాలంటే మీరు అందరూ కూడా కూర్చోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మీడియా వెనకాల ఉన్న వాళ్ళు కూడా కూర్చోండి, దయచేసి నిలబడద్దు ప్లీజ్. ఎవరైనా ఇక్కడ కూర్చొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాళ్ళే గొప్పవాళ్ళు. కాబట్టి ఎక్కడికక్కడ కూర్చోవాలి ప్లీజ్ దయచేసి. ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి చాలా మంది రావాలి కాబట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేయండి. అదే దయచేసి ఇక్కడ నిలబడే వాళ్ళు కూర్చోమని ఎన్నిసార్లు చెప్పాలా? ఈ మన కుటుంబం ఇది, మీరు అర్థం చేసుకోవాలి. 5-10 నిమిషాలు అయిపోయేది కాదు కదా, 2 గంటల దాకా మనకు టైం ఉంది. దయచేసి అందరు కూర్చోవాలి. అటు నిలబడ్డ వాళ్ళు ఎవరు కూడా లేవద్దు, క్రమశిక్షణతో ఉండాలి. దయచేసి కూర్చోవాలి. లెఫ్ట్ సైడ్ నిలబడ్డ వాళ్ళు వెనకాల, ఇక్కడ నిలబడ్డ వాళ్ళు ఎండకెందుకు ఇటు వచ్చి కూర్చోవచ్చు కదా అన్న, కొంచెం కూర్చోవాలి, సహకరించాలి అందరూ. కేటీఆర్ గారు మన నల్గొండ రైతు ధర్నాని ఉద్దేశించి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి వారు మార్గ మధ్యంలో ఉన్నారు. తొందరలో ఒక 15-20 నిమిషాల్లో ఇక్కడ చేరుకోబోతా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సహకరించాలి. నిశ్శబ్దంగా ఇంత పెద్ద కార్యక్రమం చేసినాం, మరి మనం వచ్చిన పర్పస్ కూడా నెరవేరాలంటే మీరందరూ కూడా సహకరించాలని ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు మన రైతు ధర్నా ఎందుకు చేస్తా ఉన్నామో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ పేరు మీద వరంగల్లో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఆనాడి పిసిసి ప్రెసిడెంట్ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల్ని ఏ విధంగా హామీలు ఇచ్చారో మనం అందరం కూడా చూసినాం. మనం ఇస్తా ఉన్న రైతు బంధు 10,000 కాకుండా దాన్ని 5,000 పెంచి 15,000 రూపాయలకు ఇస్తామని ఆనాడు రైతు డిక్లరేషన్ లో ప్రకటన చేయడం జరిగింది. మనం 1,00,000 రూపాయల రుణమాఫీ అంటే 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేసే రైతుల్ని రుణ విముక్తుల్ని చేస్తాం. కొత్తగా ఎవరైనా బ్యాంకులలో అప్పులు తెచ్చుకోండి, వెంటనే డిసెంబర్ 9వ తేదీ నాడు 2 లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పినారు. అదేవిధంగా పంటలు ఏవైతే ఉన్నాయో వరి కానీ మొక్కజొన్న కానీ అదేవిధంగా రైతులకు పండించిన పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తాం. రైతులకు ఏ ఇబ్బంది లేకుండా రైతుల్ని రాజుల్ని చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కంటే గొప్పగా రైతుల్ని ఆదుకుంటామని చెప్పి ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరు మీద సభను పెట్టి రాహుల్ గాంధీ గారి ద్వారా చెప్పించడం అనేది జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, డిసెంబర్ 9 పోయింది, అదేవిధంగా మళ్ళీ డిసెంబర్ వచ్చింది, మళ్ళీ జనవరి ఈరోజు 28వ తేదీకి వచ్చినాం. దాదాపుగా 14 మాసాలు పూర్తయినా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు పూర్తి స్థాయిలో చేయలేకపోయింది. రైతు భరోసా పేరు మీద ఏదైతే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిరో పోయిన యాసంగి పంటకు మరి కేసీఆర్ గారు జమ చేసిన 17,500 కోట్ల రూపాయలు ఎకరాకు 5,000 రూపాయల చొప్పున ఇచ్చిరే తప్ప ఆనాడు మిగిలిపోయిన 2,500 రూపాయలు ఒక ఎకరాకు, అదేవిధంగా మొన్న వానాకాలం పంటకు వారిస్తాం